Today is June 2026. This is Kamlakar Benjapil. Bodily structural compounds, amino acids, and each and every hormone has its own chemical structure. కెమికల్స్ బయోలాజిక్స్ దానికోటి ఇంటర్ రిలేట్ అయి ఉంటాయి. కెమికల్స్ వల్ల బాడీ సిస్టమ్ ఆల్టర్ అవుతూ ఉంటుంది. తిని ఫుడ్ ద్వారా ఫైటోకెమికల్స్ బాడీని హీల్ చేస్తూ ఉంటాయి. ఏదైతే మనం సింథటిక్ డ్రగ్స్ యూస్ చేస్తున్నామో కెమికల్స్ న్యాచురల్ ప్రొడక్ట్స్ అందుబాటులో లేకపోవడం అని కాదు, కానీ పొటెన్సీ అనేది ఉండదు. ఎన్ని గ్రామ్స్ ఆఫ్ న్యాచురల్ ప్రొడక్ట్ నుంచి మనకు కావాల్సిన డోసేజ్ ఆఫ్ దట్ కెమికల్ టు హీల్ ద డిసీజ్ అండ్ ద బాడీ ఆర్గానిజంని హీల్ చేయడానికి కావాల్సినంత పొటెన్సీ ఉండదు. అయితే ఈ కెమికల్స్, బయోలాజిక్స్, రేడియాలజీ, న్యూక్లియర్ అనే సబ్జెక్ట్ స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో కాదు, ఇది ఐసీఎంఆర్ కంట్రోల్లో ఉంటుంది. ఈ భోపాల్ గ్యాస్ లీక్ ఇష్యూకి వచ్చేసరికి మీకు 2024లో కూడా వాళ్ళకి ఎయిడ్ అనేది వచ్చింది డవ్ కెమికల్స్ నుంచి. ఎందుకు వచ్చిందంటే మెటజెనిక్ ప్రాపర్టీస్ ఉన్న కెమికల్స్ జీన్ టాక్సికేట్ చేస్తున్నాయన్న క్లినికల్ ఎవిడెన్స్ ఎవాల్యుయేషన్ చేయాల్సి ఉంటుంది. అలాంటి ఒక భారీ యాక్సిడెంట్ రీసెంట్ టైమ్స్లో కాంప్రమైజ్ అయ్యింది అంటే ఎల్జీ పాలిమర్ గ్యాస్ లీక్ ఇష్యూ. చనిపోయిన డెడ్ బాడీస్ పిక్ చేసుకున్నారు. అటాచ్మెంట్ ఉన్న 585 ఇంజురీస్ని మూలదోస్తున్నారు. అండ్ దట్ ఎంఎస్ఐసి రూల్స్ వర్తింపజేసి మ్యానుఫ్యాక్చర్, స్టోరేజ్ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ హజార్డస్ కెమికల్స్ 1989 లీకేజ్ ఆఫ్ హజార్డస్ కెమికల్ ఫ్రమ్ ఎ స్టోరేజ్ ట్యాంక్ అండ్ ఎఫెక్టింగ్ ద ఎన్విరాన్మెంట్ 3 కిలోమీటర్స్ ప్రభావం 10,000 మంది మానిటరింగ్ పుస్తకాలు ఇచ్చారు తప్ప మానిటరింగ్ చేయలేదు. ఓవరాల్ ఎంతమంది చనిపోయారు అనేది మానిటరింగ్ పీరియడ్ మానిటర్ చేయాల్సి ఉంటుంది. 5 years మానిటరింగ్ షెడ్యూల్ కూడా రిలీజ్ చేసింది. 2020 నుంచి స్టార్ట్ చేస్తే ఎపిడమాలజీ స్టడీస్ 2025 దాకా చేసి ఏ డిసీజెస్ ఇమ్యూన్ కంప్రెస్ అయినా కూడా బ్లాక్ ఫంగస్ వచ్చిన దాఖలాలు కూడా చూస్తున్నాం మన పాండమిక్లో. ఇమ్యూన్ కంప్రెషన్ అనేది జరిగినప్పుడు రెగ్యులర్గా పీల్చుకుని వదిలేసి గాలిలో ఉండి బ్లాక్ ఫంగస్ లైక్ దట్ వెన్ అబ్జర్వ్ దట్ మామిడి పళ్ళకు కూడా నల్లగా అయిపోతాయి కిందన. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫంగస్ వెరీ బాన్. బ్లాక్ ఫంగస్ కూడా ఎఫెక్ట్ అయింది బికాజ్ ఆఫ్ ఇమ్యూన్ కంప్రెషన్. కరోనా వైరస్ ఇంటెంట్ ప్రభావం వల్ల ఇమ్యూనిటీ కంప్రెషన్ అయినప్పుడు డిసీజెస్ వస్తాయి. ఒక టాక్సిక్ ఎన్విరాన్మెంట్లో ఉన్న పాపులేషన్ మీద కోహరెంట్ బేస్డ్ టాక్సిటీ స్టడీస్ చేసి ఓవరాల్ లాస్ ఆఫ్ లైఫ్, విక్టిమ్స్ సఫర్ అయిన డిసీజెస్, వాటి తాలూకా లిస్టు, విక్టిమ్స్ తాలూకా ఈచ్ అండ్ ఎవరీ ఇండివిజువల్ తాలూకా అసెస్మెంట్ చేసి 5 years మానిటరింగ్ కంక్లూడ్ అయినాక టాక్సికాలజీ రిపోర్ట్ పబ్లిష్ చేయాల్సింది. టాక్సిటీ స్టడీస్కి ఫండింగ్ ఇవ్వలేదు గవర్నమెంట్. దీనివల్ల యాక్సిడెంట్ ద కోర్ కాంప్రమైజ్ అవడంతో పాటు హైకోర్టు రికార్డులో ఓన్లీ 12 మంది డెడ్. ఆ డబ్బులు కూడా ఎవరిచ్చారు? సీఎం ఆర్ఎఫ్ నుంచి ఇచ్చారిన పేమెంట్స్ పెట్టి అలా మూలదోస్తున్నారు. ఎన్ని ఫైలింగ్స్ చేసినా కూడా రెస్పాన్స్ లేదు. హైకోర్టులోనే ఆశ్రయించిన రెస్పాన్స్ లేకపోగా, రెడ్రెసల్ కమిటీ ఫామ్ చేయకపోగా, రెడ్రెసల్ అని విక్టిమ్స్ అప్రోచ్ అయినా కూడా రెస్పాండ్ లేకపోగా, ఫోన్ కాల్స్ కూడా రెస్పాండ్ అవ్వకుండా ఈ కేసు అనగానే వాళ్ళు ఫోన్ కట్ చేసి పరిస్థితికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అండ్ లా మినిస్టర్ నుంచి ఆర్డర్స్ ఎందుకు లేవు అని అడిగిన రెడ్రెసల్ గ్రీవెన్స్ కాపీ కూడా హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆర్డర్స్ ఇస్తే డిపాజిట్స్ డిస్పోజ్ చేయాల్సి ఉంటుంది. మేజిస్ట్రేట్ దగ్గర పెట్టుకున్నాడు ఫ్యాక్టరీ పేమెంట్స్ కోసమని. 6 April 2021 కేసు 1/12/2020కి ఎందుకని ఆర్డర్స్ ఇచ్చి ఇన్ టైంలో డిపాజిట్ డిస్పోజ్ చేసి కాస్ట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్కి, ఈ టాక్సిటీ స్టడీస్కి, మానిటరింగ్ ఆఫ్ హెల్త్ ఆఫ్ ద ఎఫెక్టెడ్ పాపులేషన్ కావాల్సిన ఫండింగ్ ఎందుకు అరేంజ్ చేయలేదు అని అడుగుతా వచ్చిన రెడ్రెసల్ ఎస్టిమేట్స్ కింద ఉండిపోయి కాస్ట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అంతా. ఇక్కడ మేజిస్ట్రేట్ ఆఫీస్ వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర డిపాజిట్ డిస్పోజ్ చేసుకోరు కదా, ఎంత శాతంలో డిస్పోజ్ చేయాలి, ఇంజూరీకి ఎంత ఇవ్వాలి, డిసీజ్కి ఎంత ఇవ్వాలి. ఎఫెక్టెడ్ ఎంఎస్ఐసి రూల్స్ వ్యక్తం చేసి ఎఫెక్టెడ్ కూడా మినిమం ఆఫ్ 1 lakh ఇమ్మని 147 ఫైలింగ్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు దీని మీద దృష్టి పెట్టకపోగా మనం పదే తెలియపరిచిన ఫైలింగ్స్ చేస్తున్నా కూడా
రెస్పాన్స్ అవ్వకపోగా ఒక ఎమర్జెన్సీ కేర్ ఇచ్చేసి రిలీఫ్ ఫండ్ వెంటనే వాళ్ళు బెడ్ దగ్గరకు వచ్చి కింగ్ జార్జ్ హాస్పిటల్ వెంటనే ఇస్తారు సీఎంఆర్ఎఫ్. అప్పుడు కూడా ఈ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళ తాలూకా మెడికల్ లాగ్ ఏదైతే ఉంటుందో డిశ్చార్జ్ సమ్మరీస్ బేస్ చేసుకుని వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి పంపించామని ఆ కేస్ షీట్స్ అయితే ఇవ్వలేదండి. ఇవ్వకుండా డిశ్చార్జ్ చేసేసి ఏదైతే కోర్టుకు ఫార్వర్డ్ అయ్యి పర్మనెంట్గా ఒక హాస్పిటల్లో ఐడెంటిఫై చేసి బ్యాటరీ డిపాజిట్స్ చేసి దాని నుంచి వచ్చిన డబ్బులు పెట్టి విక్టిమ్స్ హెల్త్ మెరుగేదాకా ట్రీట్మెంట్స్ ఇవ్వాల్సిన లైబిలిటీస్ ఏదైతే ఫ్యాక్టరీ మీద ఇంప్లికేట్ చేయాలో, ఏదైతే ప్రాపర్ కంపన్సేషన్ యాజ్ పర్ నార్మ్స్ ఆఫ్ ద పీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాల్యుయేషన్స్ బేస్డ్ ఆన్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్, డెత్కి ఇంజురీకి ఎఫెక్టెడ్కి సీఎంఆర్ఎఫ్ వచ్చినప్పుడు అది సబ్స్టిట్యూట్ కాదు కాబట్టి పొల్యూటర్ ప్రైస్కి సబ్స్టిట్యూట్స్ కావు సీఎం రిలీఫ్ ఫండ్, పిఎం రిలీఫ్ ఫండ్. ఈరోజు దాకా న్యాయం జరగలేదని విక్టిమ్స్ బాధపడుతున్నారు. మీరు మీడియా హౌస్ల్లో కూడా అదే చూస్తున్నారు. మనం కొరియా వెళ్ళడానికి కూడా కారణం అదే. ఇది ప్రతి యాక్సిడెంట్ డిఫరెంట్ యాక్సిడెంట్స్ డిఫరెంట్ క్లాసిఫికేషన్ కింద పోతుంది. వెన్ కమ్స్ టు ఇన్హలేషన్ ఆఫ్ టాక్సిక్ కెమికల్స్ హజార్డస్ సబ్స్టెన్సెస్, సెంట్రల్ క్రైసిస్ గ్రూప్ ఇమీడియట్గా అలర్ట్ అవుతారు. ఎఫెక్టెడ్ పాపులేషన్ తీసుకుంటారు. దాంట్లో మళ్ళీ ఇంజ్యూర్డ్ అని పెడతారు. ఎంతమంది హాస్పిటలైజేషన్, ఎనీ సార్ట్ ఆఫ్ సిక్నెస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ ద టాక్సిక్ గ్యాస్ లీక్ ఇన్హలేషన్ ఇంజ్యూర్ కిందకి వస్తుంది. ఆ 10,000 మంది 20,000 మంది ఆ ఏరియాలో ఎన్ని కిలోమీటర్స్ వ్యాప్తి చెందింది స్ప్రెడ్ అయిందో కెమికల్ అంతదాకా వాళ్ళు ఎఫెక్టెడ్ అని తీసుకుంటారు. డిసీజ్ డెడ్ బాడీస్ పెట్టుకున్నారు. వీళ్ళనే ఎన్నాళ్ళు మానిటర్ చేయాలనేది ఐసీఎంఆర్ఎల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ పివి సుధాకర్ గారు కేజీహెచ్ ప్రిన్సిపాల్ ఎస్టిమేట్స్ వేసి రిలీజ్ చేశారు. కానీ ఆ ప్రపోజల్ ముందుకెళ్ళలేదని మార్చ్ 2024లో బిగ్ టీవీ ఇంటర్నేషనల్ మీడియా హౌస్లతో మాట్లాడున్నారు. అతను కూడా ఇష్యూ మీకు తెలియపరచాలని, ఇష్యూ అన్రిజాల్వ్గా ఉందని, యాక్సిడెంట్లు క్లాసిఫికేషన్ గురించి మీకు కనీస అవగాహన వస్తుందని. అన్ని గ్యాస్ లీక్ యాక్సిడెంట్లు ఉంటాయి, సాల్వెంట్ బ్లాస్ట్లు ఉంటాయి, ట్యాంక్ బ్లాస్ట్ ఉంటుంది, సైట్ యాక్సిడెంట్స్ ఉంటాయి, థర్డ్ పార్టీ యాక్సిడెంట్స్ ఉంటాయి, సెల్ఫ్ యాక్సిడెంట్స్ ఉంటాయి, మోటార్ వెహికల్ యాక్ట్స్. దీన్నే రూల్ ఆఫ్ లా అంటారండి. దీన్ని కోర్టు ఎన్ఫోర్స్ చేయాల్సింది పొల్యూటర్ ప్రైస్ ప్రిన్సిపల్. పబ్లిక్ ఇన్సూరెన్స్ లయబిలిటీ యాక్ట్ 1991 కూడా ఎన్ఫోర్స్ చేయాలి. ఇన్ టైంలో ఫైలింగ్స్ ఉన్న ఆర్డర్స్ ఇవ్వకపోవడం వల్ల విక్టిమ్స్ సఫర్ అవడంతో పాటు కనీస అవసరాలకు కావాల్సిన హాస్పిటల్ పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా ఫండింగ్ ఇవ్వలేదని పివి సుధాకర్ గారు మీడియాతో మాట్లాడడం అనేది లార్జ్ స్కేల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. మార్చ్ 2024లో ఎల్జీ పాలిమర్స్ వాళ్ళు కూడా ఆ విషయం తెలిసి తర్వాత ఎలక్షన్స్ వచ్చి తర్వాత ఏదైతే ఆ ప్రభావం ఉన్న ప్రాంతం రెడ్ జోన్ ఏరియాలో ఫ్యామిలీలకి ఎన్జిటి 6 పాయింట్ బేస్ చేసుకుని 3.5 lakhs టువర్డ్స్ సిఎస్ఆర్ కింద వాళ్ళు ఏదైతే మెడికల్ ఎక్స్పెండిచర్ ఎన్జిటి 6th పాయింట్లో ఉంటుంది, ఆల్ ద అఫెక్టెడ్ ఫ్యామిలీ షుడ్ బి గివెన్ ఐడెంటిటీ కార్డ్స్ అండ్ హెల్త్ కార్డ్స్ బై ద గవర్నమెంట్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ మెడికల్ బిల్స్ మీన్స్ రిజిస్ట్రేషన్ ఆఫ్ హెల్త్. గవర్నమెంట్ అత్యవసర సేవలు ఇచ్చింది. ఈ రికవరీ ఆఫ్ హెల్త్ ఏదైతే ఆర్గన్స్ డ్యామేజ్ అవడం రకరకాల ఎలిమెంట్ ఇష్యూస్తో డిశ్చార్జ్ అయ్యారో వాళ్ళు రికవరీ ఆఫ్ హెల్త్కి కావాల్సిన ఎక్స్పెండిచరు ఆ ప్రభావం ఉన్న ప్రాంతం అండ్ ఆల్సో దట్ టోటల్ ఫ్యామిలీస్ అన్నిటి కూడా రెస్ట్ ఆఫ్ ఫ్యామిలీస్కి 50,000 సిఎస్ఆర్ కింద ఇవ్వడానికి ఫ్యాక్టరీ వాళ్ళు ఒప్పుకున్నారు. ఇండిపెండెంట్ ఆఫ్ పెండింగ్ లీగల్ ప్రొసీడింగ్స్ బికాస్ ఆఫ్ acceptance of the government before elections. There is a video on online also. You can watch it on Big TV International, Big TV LG Polymers అని కొడితే వస్తుంది యూట్యూబ్లో. బేస్డ్ ఆన్ దట్ ఇప్పుడు యాక్చువల్ కోర్టు కేసు మీద ఈ ఇంజ్యూర్డ్ 585 ఏదైతే ఉన్నారో నెగ్లిజిబుల్గా వదిలేస్తున్నారో వాళ్ళకే హెల్త్ రికవరీ దాకా ట్రీట్మెంట్స్ ఇవ్వడంతో పాటు మానిటరింగ్ అని పెట్టారు 10,000 మందికి బికాస్ ఆఫ్ ఎంఎస్ఐహెచ్సి రూల్స్ 1999. ఈ ఇష్యూ మీకు తెలియపరచాలని ఇన్ఫర్మేషన్ కోసం పోస్ట్ చేస్తున్నాండి. కించపరచాలని ఉద్దేశం నాకు లేదు. జై హింద్.